సినిమాకొతే అబ్బా! ఎంత బావుంది అనుకుంటాం. హీరో, హీరోయిన్‌ని చూసి వావ్! వాళ్ళ కాస్ట్యూమ్ గాని, వాళ్ళు చూపించే మేకింగ్ గాని ఎంత బావుంది అనుకుంటాం. కానీ పెళ్ళే సినిమా అయితే, మనం చేసుకునే పెళ్ళే సినిమా అయితే, ఇట్లాంటి యూనిక్ కాన్సెప్ట్‌తో మన ముందుకొచ్చారు సాయి కిరణ్. నమస్తే అండి. హాయ్ అండి. ఫర్ ద ఫస్ట్ టైమ్ మీరు ఇండియాలోనే మంచి కొత్త యూనిక్ కాన్సెప్ట్‌తో ముందుకొచ్చారు. వెడ్డింగ్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్‌లో ప్రెజెంట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ గాని, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ గాని అన్నీ క్యాచ్ చేశారు. అసలు ఎట్లా మీకు ఈ యూనిక్ ఐడియా ఎట్లొచ్చింది? ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో చూసుకుంటే ఫస్ట్ టైం మనమే స్క్రీనింగ్ ఇన్ థియేటర్ ఇన్ వెడ్డింగ్ ఫిలిం ఫస్ట్ మనమే. అది ఎందుకు అనంటే ఎవరైతే మనకిచ్చిన పెళ్ళి ఇచ్చారో వాళ్ళని సాటిస్ఫై చేశామా లేదా అని చూసుకోవడానికి మాత్రమే కాకుండా మనతో పాటు కొత్త జనరేషన్‌కి ఇంకొక కొత్త వేలో కొత్త జనరేషన్‌గా రూపొందించడానికి కోసం ఇది రూపొందించాము. ఇది ఎందుకు అంటే ఏదైతే వెడ్డింగ్ ఫిలిం అనేది ఉందో ఇది డాక్యుమెంటరీ స్టైల్‌లో పెళ్లి తర్వాత వాళ్ళతో కూర్చొని వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అన్నీ షేర్ చేసుకున్న తర్వాత ఫిలింని ఒక డాక్యుమెంటరీ స్టైల్‌లో తీసి దాన్ని ఎడిట్ చేసి దాన్ని ప్లే చేస్తేనే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అన్నీ మనం షేర్ చేసుకోవచ్చు. లేదు అనంటే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏమంటారు హ్యాపీ మేము నచ్చింది అని చెప్పేస్తారు. కానీ మాకు కావాల్సింది అది కాదు. నేను అండ్ నా టీం అంత కష్టపడి చేసినందుకు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎంత ఆనందపడ్డారో చూస్తేనే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. దానికోసమని మేము స్క్రీనింగ్ కోసమని ఇక్కడికి వచ్చాం. ఓకే. చాలా బావుంది. ప్రసాద్ ల్యాబ్స్ వాళ్ళ ఫ్యామిలీ అందరొచ్చారు. ఆ ఎమోషన్స్ క్యారీ చేశారు మీరు గూడా. అసలు ఎట్లా అనిపిచ్చింది వాళ్ళ ఫ్యామిలీ సంతోషపడేటప్పుడు? ఇంత కష్టపడి తీసిన ఫిలిము వాళ్ళు చూసి థియేటర్‌లో మీకెట్లా అనిపిచ్చింది? వాళ్ళు ఇక్కడి వరకు వచ్చారు అంటేనే ఐఎమ్ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే మీరే చూసారు వాళ్ళు ఏం చెప్పారు అనేసి హ్యాపీ. ఓకే. సినిమా అంటే సినిమా కోసం ఒక వందల మంది పనిచేస్తారు. ఇటు లైటు, ఇటు లైటు అసలు ప్రతీదీ ఇట్లా క్విక్‌గా అయిపోతుంది. కానీ పెళ్ళిలో అట్లుండదు. కానీ మీరు ఒక్క లైట్ వెనకాల ట్రైపాడ్ కనిపియడం గానీ, అట్లా గూడా లేదు. చాలా నీట్‌గా ఉంది. అదెట్లా ప్లాన్ చేశారు? యాక్చువల్లీ ఏంటంటే పెళ్ళి అనేదే నో రీటేక్ ఓన్లీ రియల్ ఫీలింగ్. దీనికోసమని మేము కష్టపడేది. ఇదేదో సినిమా కాదు డబల్ టేక్ తీయడానికి, డబల్ షాట్ చేయడానికి, యాక్టర్స్ కాదు వాళ్ళని యాక్టర్‌లాగా చూపెట్టడానికే మేము కష్టపడేది. మా వెడ్డింగ్ ఫీల్డ్‌ని ఇంకో రేంజ్‌లోకి తీసుకుపోవడానికి కష్టపడుతున్నాం. ఓకే. ఈ ఫిలిం తీసేటప్పుడు అబ్బా! ఇది కాదేమో, మళ్ళీ రీటేక్ చేపిద్దామా? అసలు ఏంది ఇట్లొచ్చింది? నేను వేరేలాగా అనుకున్నా అని ఏదైనా అంటే ఏ ప్లేస్‌లోనన్నా అనిపిచ్చిందా? అంటే సంగీత్ గానీ, హల్దీ గానీ ఏ ప్లేస్? అలా అనిపించిందంటే మేము వెడ్డింగ్ సినిమాటోగ్రాఫర్ కాదు, వెడ్డింగ్ ఫోటోగ్రాఫరే కాదు. ఓకే. ఎందుకు అంటే ఆ ఉన్న మూమెంట్‌ని క్యాప్చర్ చేయడమే మా అతనం.